కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీలో ఉన్న వైరి వర్గాలను దగ్గర సాధిస్తున్నారు టీడీపీ అధినేత. కమలాపురం ప్రొద్దుటూరు టికెట్ ఆశించి భంగపడ్డ వీరశివారెడ్డిని బుజ్జగించడంలో సక్సెస్ అయ్యారు. స్వయాన బాబు రంగంలోకి దిగడంతో మనస్పర్ధలు పక్కన పెట్టి నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఏ పార్టీలోనైనా అసంతృప్తులు సర్వసాధారణం. టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్లు రెబల్స్ గా మారి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఆయా నియోజకవర్గాల్లో పార్టీల విజయావకాశాలు దెబ్బతింటాయి. అందుకే వివిధ జిల్లాల్లో అసంతృప్తులను స్వయంగా బుజ్జగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కడప జిల్లాకు చెందిన వీరశివారెడ్డి కమలాపురం లేదా ప్రొద్దుటూరు టికెట్ ఆశించారు. అయితే సామాజిక రాజకీయ సమీకరణలో భాగంగా ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరసింహ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిర్ణయించినాడు. కాబట్టి నిన్న కూడా మొన్న కడపకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రితో మాట్లాడించినారు. నిన్న కూడా ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసి పార్టీ కోసం కష్టపడు, తగిన ఫలితము తగిన గుర్తింపు నేను ఇస్తానని చెప్పినాడు. ఈరోజు ఉదయం మా కార్యకర్తలు నాయకులు ముఖ్యులను పిలుచుకొని సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చినాము. గతంలో కూడా మాకు వీరశివారెడ్డికి మాకు సమస్య ఏం లేవు. టికెట్ అడగడంలో ఎక్కడా తప్పు లేదు. టికెట్ అడిగినప్పుడు కొంత ఒకరికే ఇస్తారు కానీ పార్టీ ఇద్దరికి ఇవ్వలేదు. కాబట్టి నాకు ఇచ్చిన తర్వాత ఆయన కూడా నేను సముచిత స్నానం చేయాలని ఆయన నాకు టికెట్ ఇచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము నలుగురు కూడా పోయి కలిసి మేము చెప్పడం జరిగింది. తర్వాత కొంత కాలక్షేపం ఆయన వేరే ప్రొద్దుటూరు టికెట్ వస్తుందని ఒక ఆశలో నిందాన ఇన్ని రోజులు దీని మీద మాట్లాడలేదు. నిన్న మొన్న మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. మా ఇద్దరి మధ్యన కూడా ఎక్కడా కూడా మీ పేపర్లలో కానీ ఛానల్లో కానీ ఎక్కడ మేమిద్దరం వ్యతిరేకంగా ఉన్నట్లు ఎక్కడా కూడా లేదు. మేమందరం కలిసే పనిచేసుకుంటున్నాం గత 5 ఏళ్ళ నుంచి. ఇప్పటి నుంచి కూడా అందరం కలిసి బాగా పనిచేసుకొని మమ్మల్ని వీళ్ళందరూ కూడా కలిసి మన కమలాపురం నియోజకవర్గంలో నేను తెలుగుదేశం అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనేది నేను పూర్తిగా ఆశిస్తూ. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వీరశివారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల తర్వాత వీరశివారెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పుత్త నరసింహారెడ్డికి సహకరించాలని కోరారు. చంద్రబాబు హామీ ఇవ్వడంతో వీరశివారెడ్డి మెత్తబడ్డారు. కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి పుత్త నరసింహారెడ్డి గారు నిన్నే పార్టీ నిర్ణయించిన మేరకు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడే సీనియర్ మాజీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు చెప్పడం అయితేనేమి, మేము కూడా రిక్వెస్ట్ చేయడం అయితేనేమి, ఆయన పెద్ద మనసు చేసుకొని పార్టీ బలపడేదాని కోసం దాంట్లో భాగంగా ఆయనకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుంది. అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ జిల్లా నేతలను దగ్గర